దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా బైబిల్ స్టడీలో క్రీస్తు యేసు శోధింపబడుట. యేసు బాప్టిజం పొందిన పిదప తాను శోధింపబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుండి 17 పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యమునకు కొనిపోయెను. అక్కడ ఆయన సాతాను చేత శోధింపబడెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 యేసు తన పరిచర్య కాలంలో పదే పదే శోధించబడినను. లూకా సువార్త 4:12 నుండి 16, 22వ అధ్యాయం 27 నుండి 28 మార్కు 8:11. మనం ఈ అధ్యాయంలో యేసు గొప్ప శోధనను మాత్రమే అధ్యయనం చేస్తాం. దానికి సంబంధించిన ప్రధాన లేఖన భాగాలు అనేకమున్నాయి. మత్తయి 4:1 నుండి 11, మార్కు 1వ అధ్యాయం 12 నుండి 13, లూకా 4వ అధ్యాయం 1 నుండి 13 యేసు శోధింపబడుట దైవిక ప్రణాళిక. ఆత్మ యేసును కొనిపోయెను అన్న విషయం మరువరాదు. దీని పూర్వ రంగము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1 నుండి 5. అక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇక్కడే నిజ ఇశ్రాయేలీయుడు జయించాడు. దీనికి ఆదామవ్వల శోధనకు స్వారూప్యత ఉంది. ఆదామవ్వలు పరిపూర్ణ పరిస్థితుల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కడపటి ఆదాము అయిన యేసు జయించాడు. హెబ్రీ 2వ అధ్యాయము 17, 18, 4వ అధ్యాయము 15 నుండి 16 వరకు మనకి కనిపిస్తుంది. ఇందులో 2 విషయాలు స్పష్టమైనవి. ఒకటి, క్రీస్తు నిజంగా శోధించబడ్డాడు. రెండవది, క్రీస్తు పాపం చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు శోధించబడినంత మాత్రాన తప్పు చేయగలడని కాదు. క్రీస్తు శోధనలన్నీ